మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉండేటువంటి డాక్టర్స్, ప్రొఫెసర్స్ కూడా వాళ్ళకి అవకాశం ఉన్న ఖాళీ సమయాల్లో వారం వారం ప్రోగ్రాం కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక ఉచిత సేవ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆరోగ్యం అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరమైంది. కులాలతో, మతాలతో, వాళ్ళ ఆర్థిక స్థితిగతులతో ఆడమగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు అనేవి కామన్గా ఉంటాయి. ఈ ఆరోగ్య సమస్యల్లో ఈ రోజుల్లో భారతదేశంలో ముఖ్యంగా బీపీ, షుగర్ అనేటువంటిది మరి ప్రపంచంలోనే అత్యధిక శాతం నమోదవుతున్నది. మరి దాని గురించి కొంతమంది మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ బీపీకి, షుగర్కి సంబంధించి ప్రతి వారం ఇక్కడ మేము రిటైర్డ్ ఎంప్లాయీస్, అనేక రకాల ప్రజా సంఘాల్లో పనిచేసేవాళ్ళు, రకరకాల రాజకీయ పార్టీల్లో పనిచేసేవాళ్ళు, ఈ చుట్టుపక్కల అనేక మంది చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మా దగ్గర ఉచిత సేవని లబ్ధి పొంది మరి వాళ్ళ బీపీ లెవెల్స్ని, షుగర్ లెవెల్స్ని వాళ్ళు ఉచితంగా చెకప్ చేయించుకొని దాని తగ్గ జాగ్రత్తల్ని ఇక్కడ వైద్యులు మేమందరం చెబుతూ ఉంటాం. దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు పెద్ద హాస్పిటల్స్ ఇవన్నీ చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంటాయి, చాలా సమయాన్ని కూడా కేటాయించాలి. అందువల్ల ఇక్కడ మేము ఒక సేవా కార్యక్రమంలో భాగంగా ఖచ్చితంగా ఈ రోజుకి ఒక సంవత్సరం అయింది. 2024 నవంబర్ 1వ తారీఖున ఈ క్యాంపు స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి కూడా ప్రతి వారము నిర్విఘ్నంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికి సుమారుగా 48 నుంచి 50 క్యాంప్స్ జరిపాం. నెలకి 4 క్యాంపులు అంటే 12 నెలలు పైన 48, సుమారుగా 45 నుంచి 50 క్యాంపులు జరిపాం. ప్రతి క్యాంపుకి ఒక 10 మంది ఇచ్చి చెకప్ చేయించుకుంటూ ఉంటారు. సుమారుగా ఒక 480-500 మందికి మేము ఇక్కడ ఉచితంగా సేవలు ఇవ్వబడుతుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు స్వచ్ఛందంగా తమ వంతు తమ సహాయం చేస్తూ ఉంటారు. కొంతమంది బీపీ ఆపరేషన్స్ కొనిపెట్టడం, కొంతమంది షుగర్ మిషన్ కొనిపెట్టారు. మరి కొంతమంది వాళ్ళకి అయ్యేటువంటి ఈ షుగర్ స్ట్రిప్స్ ఉంటాయి, అవి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి మాకు సహకరిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క బౌద్ధ ధర్మ ప్రచార కేంద్రంలో ముఖ్యంగా 4 కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. ఒకటి అధ్యయనం, బౌద్ధ ధర్మం మీద యొక్క సైద్ధాంతిక విషయాలను అధ్యయనం చేయడం. రెండవది మానవ సేవ, ప్రధానమైనది మానవ సేవ. ప్రధానంగా గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి చిరారే సత్యాల్లో 4 దుఃఖాలు చెప్పాడు ప్రతి మనిషికి. ఈ 4 దుఃఖాల్లో ప్రధానమైనది ఆరోగ్యాన్ని సంబంధించిన దుఃఖం కూడా ఉంటుంది. సో ఆ దుఃఖ నివృత్తి కోసం భాగంగా ఈ సేవా కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. అట్లాగే దీంతోపాటు ప్రతి నెల ఒకరోజు పౌర్ణమిని పురస్కరించుకొని మరి యొక్క పట్టణంలో బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఆ బౌద్ధ ధర్మంలో ఉండే పంచశీల సూత్రాలని పౌర సమాజానికి మరి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి పురవీధుల్లో 2 కిలోమీటర్లు అందరం కూడా బౌద్ధ అనుయాయులందరూ కూడా, అంబేద్కర్ అనుయాయులందరూ కూడా మరి పాదయాత్ర చేసి పౌర సమాజానికి బౌద్ధ ధర్మాన్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సేవా కార్యక్రమాన్ని కూడా మేము అంకిత భావంతో చేస్తున్నాం. ఎక్కువ మంది ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.